ఏంటి సార్ 'శివ' అన్నది సినిమా ఇండస్ట్రీని మార్చింది, రూపురేఖలను మార్చింది, ఒక స్టాంప్ ఏసింది. 'శివ' అన్నది మిమ్మల్ని ఎంత మార్చింది? 'శివ' రిలీజ్ అయిన ఏడాది మొత్తం ఇండస్ట్రీ చెన్నైలో ఉంటున్నాడు. శివరాత్రి మొత్తం ఏడాది పాటు అంటే రోజు డిస్కషన్స్ రైటర్స్ నైటే ఉంటాయిగా. వర్మ ఏం తింటాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఏం చదువుతాడు, ఎలా ఉంటాడు, అతని గురించి చెప్పమనేవారు అందరూ. అంటే పర్సనల్ లైఫ్లో కూడా దాడి చేశాడు, చొచ్చుకుపోవడం కాదు ఒక విధంగా. ఆ తర్వాత నాకు వచ్చిన ఇంకో కష్టం ఏంటంటే ప్రతి ప్రొడ్యూసరు రావడం, అడ్వాన్స్ ఇవ్వడం, సార్ శివాలా ఉండాలి డైలాగు, ప్రతి ప్రొడ్యూసరు శివాలా ఉండాలి, శివాలా. 12 సినిమాలు రాశాను నేను, ఒక్కటే ఆళ్ళ. శివాలను నేను రాయాలంటే వర్మ ఉండాలి అక్కడ. ఎవరో డైరెక్టర్ అయితే శివాలని నేను రాసి ఉపయోగం ఉంది. చాలామంది పెద్ద రచయితలు అంటే కొన్ని దుర్మార్గాలు కూడా జరిగాయి. ఒకళ్ళు ఎవరో రాసేసిన స్క్రిప్ట్ నాకు చెప్పకుండా ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చి కొంచెం మీరు ఇది చూడండి సార్, ఇది నేను అనుకున్న ఎవరో చిన్నవాళ్ళతో ఎవరితో రాయించేశాను, మీరు దిద్దండి అంటే అంతంత పొడుగాటికి డైలాగులు ఇప్పుడు ఎవడో వినట్లేదు కదా, అట్లా ఎట్లా చేయగలనన్నా కూడా వినకుండా ఏదో లేదా మొత్తం మీరే రాయండి కథ ఇది, ఇలాగా అది ఏమి ఎంజాయ్ చేయలేదు నేను. ఆ శివ తర్వాత 12 సినిమాలు ఒక్కటి కూడా ఆ శివ స్థాయిలో లేవు, ఉండవు. ఎందుకంటే ఇది ఒక కుర్రాడు కాలేజీలో తనకు జరిగిన అనుభవం, అది అనుభవాల పరంపర. సిద్ధార్థ కాలేజీ, ఆ చైన్ తెంపడాలు, ఆ కొట్టుకోవడాలు, అంటే అప్పటిదాకా ఎవరన్నా స్టూడెంట్స్ లైఫ్ గురించి తీసినా కూడా ప్రేమ, ఎక్కడ చిన్న ఒక ఫైటు ఇట్లా ఉండేది తప్ప అచ్చంగా అసలు కాలేజీ రాజకీయాలు, కొట్టుకోవడాలు, రక్తపాతాలు, వాడు డాన్ అయిపోవడాలు ఇవేమి ఎరగం. సో అందువల్ల ది ఇంపాక్ట్ ఆఫ్ శివ వాస్ సో మచ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ.